త్రిభుజాలు. ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల మొత్తము. పిల్లలు, ఈరోజు మనం ఒక త్రిభుజ భుజాలకు సంబంధించిన ధర్మాన్ని నేర్చుకుందాం. ఒకరోజు అమన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని ఆనంద్ పిలిచాడు. ఆనంద్ వద్దకు త్వరగా రావడానికి అమన్ రోడ్డు మార్గంలో కాకుండా పొలాల గుండా అడ్డదారిలో వచ్చాడు. సాధారణంగా మనం నిత్య జీవితంలో ఇలాంటి అడ్డదారులు ఉపయోగిస్తుంటాం. దేనివల్ల దీన్ని మనం అడ్డదారి అంటాం? చూడండి, అమన్ రోడ్డు వెంబడి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏ దగ్గర ప్రారంభించి బికి చేరుకుని అప్పుడు మళ్ళీ ఎడం వైపుకు తిరిగి సి వద్దకు చేరుకుని ఆనంద్ని చేరుకోవచ్చు. కానీ పొలం గుండా వెళ్ళే దారి తక్కువ దూరం అని మనకి తెలుసు. ఇటువంటి తక్కువ దూరం గల దారిని అడ్డదారి అంటారు. కాబట్టి ఇక్కడ త్రిభుజం ఏబిసిలో చూపించినట్టు ఆ త్రిభుజంలోని రెండు భుజాల మొత్తము అంటే ఏబి ప్లస్ బీసీ మూడవ భుజము కంటే ఎక్కువ, అంటే ఏసీ కంటే ఎక్కువ. ఇది ఎప్పుడూ సత్యం. మరి ఏదైనా ఒక భుజము మిగిలిన రెండు భుజాల మొత్తం కంటే ఎక్కువ ఉంటుందా? ఒక పరిశీలన ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. రెండు తాళ్ళు తీసుకోండి. ఒక తాడు రెండవ తాడు కంటే ఎక్కువ పొడవు ఉంది అనుకుందాం. చిన్న తాడు అంటే ఒకటో తాడు ఉపయోగించి ఒక త్రిభుజాన్ని ఏర్పరుద్దాం. ఇప్పుడు చిన్న తాడుని ఒక కోణంలా మడిచి త్రిభుజం యొక్క రెండు భుజాలు ఏర్పరచండి. చూడండి, మనం తాడుని మడవడం వల్ల దాని రెండు చివరల మధ్య దూరం తగ్గింది. కాబట్టి ఆ దూరము ఆ తాడు మొత్తం పొడవు కంటే తక్కువ. ఒకటో తాడు యొక్క రెండు చివరల మధ్య దూరం తగ్గడం వల్ల ఆ చివర్లని మరొక తాడుతో కలిపితే అది ఆ ఒకటవ తాడు కంటే తక్కువ పొడవు ఉంటుంది. ఖచ్చితంగా పొడవుగా మాత్రం ఉండదు. మరి మనం మూడవ భుజంగా రెండవ తాడుని ఉపయోగించగలమా? ఒకటవ తాడు యొక్క చివరలని కలపడానికి రెండవ తాడును ఉంచి చూద్దాం. వీలు కాదు. మనం ఈ తాడు యొక్క చివర్లను రెండవ తాడు ఉపయోగించి కలపలేము. రెండవ తాడు చాలా పొడవైంది. అది ఒకటవ తాడు కంటే తక్కువ పొడవు ఉండవలసి ఉంది. మనం ఏం గమనించాం? రెండవ తాడు కంటే తక్కువ పొడవు కలిగిన ఒకటవ తాడు దానిచే ఏర్పరచబడ్డ కోణం యొక్క రెండు భుజాల మొత్తం అవుతుంది. మరియు ఒకటవ తాడు యొక్క రెండు చివర్లను కలిపే తాడు పొడవు ఒకటవ తాడు కంటే తక్కువ. కాబట్టి త్రిభుజం యొక్క చివరి భుజముగా సూచించిన మూడవ తాడు ఒకటవ తాడు కన్నా తక్కువ పొడవు ఉంటుంది. అంటే మనం ఒకటవ తాడుని కోణం వలె మడచి ఏర్పరిచిన రెండు భుజాలను కలిపే భుజం మూడవ తాడు అవుతుంది. దీని అర్థం ఏమిటి? ఒక త్రిభుజంలో రెండు భుజాల మొత్తం ఎప్పుడూ మూడవ భుజము కంటే ఎక్కువ అని అర్థం. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఒక త్రిభుజములో ఏ రెండు భుజాల మొత్తమైనా మూడవ భుజము కంటే ఎక్కువ. త్రిభుజం ఏబిసిలో ఏసీ పొడవైన భుజం, కానీ ఏసీ మిగిలిన రెండు భుజాల మొత్తము అంటే ఏబి ప్లస్ బీసీ కంటే తక్కువ. అర్థమైంది కదా? మరి తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ మనం నేర్చుకుందాం.